ప్రాంతంలో పారుతున్న మూసీ నది ఆనాడు కాంగ్రెస్ పార్టీ నిర్మించింది. కాంగ్రెస్ పార్టీ నల్గొండ జిల్లాకు నీళ్లు ఇచ్చింది. ఇవాళ నేను అడుగుతున్న మిత్రులారా, ఇవాళ ఒక ఆయన ఎట్లొస్తాడో ముఖ్యమంత్రి అడ్డుకుంటా ఆయన గోదావరి నీళ్లు తేలేదు అని అన్నాడట. నేను ఆయనకు చెప్పదలుచుకుని పక్కనే కూతబెట్టి దూరం ఉంది, ఈ పక్కనే ఉన్నాడు. ఆయన ఉన్నది 3 అడుగులు, ఆయన 6 అడుగులు ఎత్తే కూర్చున్నాడట ముఖ్యమంత్రిని అడ్డుకుంటా అని. 3 అడుగులు ఆయనకు నేను ఒక మాట చెప్పదలుచుకున్నా. 3 రోజులు అవకాశం ఇస్తే గోదావరి జలాలు తుంగతుర్తి నియోజకవర్గానికి తెస్తా అని ఆయన పేపర్ల ప్రకటన చూసిన. 3 రోజులు కాదు, 10 ఏళ్ళు మీకు అవకాశం ఇచ్చిండ్రు. ఎందుకు దేవాదుల నుంచి తుంగతుర్తికి నీళ్లు తీసుకురావలేదు? గోదావరి జలాలతోని ఈ ప్రాంత భూములను ఎందుకు తడపలేదు అని నేను అడుగుతున్నా. అందుకే ఆయనకు చెప్పదలుచుకున్నా, అయ్యా గ్లాసులో సోడా పోసినట్టు కాదు గోదావరి జలాలు తుంగతుర్తికి తేవడం అంటే. నీకు తెలిసిన విద్య ఒక్కటే, దొరగారి ముందల చేతులు కట్టుకొని గ్లాసులో సోడా పోయడమే కానీ నీకు తెలిసిన విద్య అంతకంటే లేదు. నీ ఊరు మండలం చేసుకున్నావు, మండల ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? ఎంఆర్ఓ ఆఫీస్ అన్న తెచ్చుకున్నావా? పోలీస్ స్టేషన్ అన్న తెచ్చుకున్నావా? 10 ఏళ్ళు మంత్రిగా ఉండి నీ నాయకుడు ముఖ్యమంత్రిగా ఉంటే నీ సొంత మండలానికి ఒక ఎంఆర్ఓ ఆఫీస్, ఎంపీడీఓ ఆఫీస్, ఒక పోలీస్ స్టేషన్ తెచ్చుకోలేని సన్నాసివి ఇవాళ మా మందుల సామెలు తీసుకొస్తే సిగ్గుతో తల ఉంచుకోవాల్సింది పోయి ముఖ్యమంత్రిని ప్రభుత్వ కార్యక్రమాన్ని అడ్డుకుంటానని ఆయన ప్రగల్భాలు పలుకుతుండు. ఏది ఒక్కసారి అడ్డుకొని చూడు, మా తుంగతుర్తి నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు చూసుకుంటారు. గా పక్కనే రామరెడ్డి దామోదర్ రెడ్డి గారు ఉన్నారు ఊరికాడ. మేమందరం ఈ వేదిక మీద ఉన్న వాళ్ళు ఎవరు అక్కర్లేరు. మా దామన్న ఒక్కడు జాడు ఈ నియోజకవర్గంలో కూర్చుంటే అడ్డుకునేటోళ్ళు ఎవరో, అడ్డం పడేటోళ్ళు ఎవరో, వాళ్ళ కథ ఏందో, వాళ్ళ కమామిస్ ఏందో దామన్ననే తేల్చగలడు. ఇవన్నీ నేను మాట్లాడగలను, కానీ ఇది అధికార కార్యక్రమం కాబట్టి ఎక్కువ తక్కువ నేను ఇంకా చెప్పదలుచుకోలేదు. విషయం నీకు అర్థమైతే అర్థమైనట్టే అని నేను ఈ వేదిక మీద నుంచి వారికి సూచన చేస్తున్నా. అందుకే మిత్రులారా, ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో మీరు ఆలోచన చేయండి. 10 సంవత్సరాలు పరిపాలన చేసిండ్రు. ఏనాడైనా పేదవాడికి రేషన్ కార్డు ఇవ్వాలన్న ఆలోచన వచ్చిందా? పేదవాడికి సన్న బియ్యంతో బుక్కెడు బువ్వ పెట్టాలన్న ఆలోచన ఎప్పుడైనా చేసిండ్రా? ఇవాళ 10 ఏళ్లలో మీరు ఇవ్వని రేషన్ కార్డు, లక్షల కొద్ది రేషన్ కార్డు మేము ఇస్తున్నాం. కోట్ల మందికి 3,10,00,000 మందికి ఇవాళ సన్న బియ్యం ఇస్తే రేషన్ షాపుల దగ్గర పెద్ద పెద్ద బార్లు తీరిన లైన్లు ఉంటే ఇవాళ ఆయన అంటున్నాడు రేషన్ షాపుల కాడ బార్లు తీరినని. మీరు గ్రామాలలో రేషన్ షాపులు ఎన్నడూ తెరవలే, బెల్ట్ షాపులు మీరు తెరిచిండ్రు. 10 ఏళ్ల తర్వాత రేషన్ షాపులు తెరిచి సన్న బియ్యం ఇస్తుంటే ప్రతి పేదవాడు పెద్దవాడు రేషన్ షాపులో సన్న బియ్యం తీసుకోవాలని లైన్లో నిలబడి ఇవాళ లక్షలాది మంది, కోట్లాది మంది సన్న బియ్యం తీసుకొని బుక్కెడు బువ్వ తింటుంటే మీ కళ్ళల్లో నిప్పులు పోసుకుంటున్నారు. ఇది మీకు భావ్యమా అని నేను అడుగుతున్న వాళ్ళని. అందుకే ఇవాళ మిత్రులారా, రేషన్ కార్డులు ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, సన్న బియ్యం పెట్టాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే, మీరు పండించిన వడ్లకు కనీస మద్దతు ధర ఇవ్వడమే కాదు 500 రూపాయల బోనస్ ఇవ్వాలన్నా ఇందిరమ్మ రాజ్యంలోనే సాధ్యం. మీరు బ్యాంకుల్లో తెచ్చుకున్న అప్పులు 2 లక్షల రూపాయల రుణమాఫీ, 25,55,968 మందికి 21,000 కోట్ల రూపాయలు 15 ఆగస్టు నాడు మీకు రుణ విముక్తులను చేసి ఏ విధంగా దేశ స్వతంత్రం పేదలకు వచ్చిందో, రుణ విముక్తి నుంచి బ్యాంకుల నుంచి స్వతంత్రం ఇప్పించి పేదలకు 21,000 కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం అని నేను. నీ ప్రభుత్వం వస్తే జరిగేది గది ప్రజలకి. మాది నీళ్ళ దందా, ప్రజల దందా. నీది ప్లాట్ల దందా, కమిషన్ల దందా. మాది నీళ్ళ దందా, రైతు దందా. నీది కమిషన్ల దందా, ప్లాట్ల దందా. నీకు గవి మాత్రమే వస్తాయి. నిజమే. మా వాళ్ళు ఫోన్లు చేసి, సార్ వచ్చి గమ్మత్తుగా మాట్లాడిపోయిండు. అప్పుడు ఎందుకంటే మన ఊర్లల్లో వీధి భాగవతాలు చెప్పేటప్పుడు రామాయణాలు, మహాభారతాలు మా ప్రాంతంలో ప్రజలకు చూపించడం బాగా అలవాటు. అంటే మన సాంస్కృతిక వారసత్వాన్ని
చెప్పడానికి ప్రజల్లో లైవ్గా ఉంచడానికి ఆ కాలంలో అవి ఎన్నుకునేది. అవి మా తుంగతుర్తి ప్రాంతంలో మరి ఎక్కువ, ప్రతి ఊర్లో ప్రతి సంవత్సరం ఎండాకాలం ఉంటుంది. దాంట్లో అప్పుడప్పుడు మధ్యన ఏదైనా పాత్ర కొంచెం బోర్ కొడుతుంది, నిద్రపోతున్నారు ఎదురుగుండలు అనుకున్నప్పుడు మధ్యన ఒకడు వస్తాడు. కొన్ని ప్రాంతాల్లో బుడ్రకాన్ అంటారు, కొన్ని ప్రాంతాల్లో బాఫూన్ అంటారు, జోకర్ అంటారు. అందులో రాజు పాత్ర రాజుది ఉంటుంది, మంత్రి పాత్ర మంత్రిది ఉంటుంది, సైనికుడి పాత్ర సైనికుడు ఉంటుంది, మధ్యన ఈ పాత్ర వస్తుంది. కానీ ఈయన అన్ని పాత్రలు ఈయన వేసిపోతుంది కదా సార్. ఇక్కడికి వచ్చి రాజు పాత్ర ఈయనదే ఉంది, మంత్రి పాత్ర ఈయనదే ఉంది, బుడ్రకాన్ పాత్ర ఈయనదే ఉంది, గట్లా ఉన్నాయి ఈయన మాటలు అని చెప్తున్నారు. నాకు ఫోన్ చేసి ప్రజలు అక్కడి నుంచి, గిది నీ స్థాయి అలా ప్రజల్లో. ఏ సభ పెట్టినా ఎక్కడికి పోయినా వేదిక ఏందో తెలుసుకోకుండా, బడి పిల్లల కాడికి పోయినా అదే, ఐటీ పిల్లల కాడికి పోయినా అదే, కేసీఆర్ మీద ఏడుపు, కేసీఆర్ మీద బూతులు తప్ప నీ బతుకు ఇంకొకటి రాదు. మేము మాట్లాడలేమా? మాకు రాదా భాష? నీకంటే అద్భుతంగా బూతులు కూడా మాట్లాడగా నీకు మాత్రమే వస్తాయి అనుకో. కానీ నీలాంటి సంస్కారాన్ని మేము ప్రదర్శించాం. ఎందుకు ఈ అబద్ధాలు? ఏం తెచ్చినావు? నీళ్ళు తెచ్చినావా? 3 రోజుల్లో ఇస్తావా? ఒకడేం దేవాదుల నుంచి ఇస్తా అంటాడు. ఓ మతి లేని మంత్రి నీళ్ళకి ఇచ్చిండ్రు. మతి లేదు, శుతి లేదు, ఒక్కరికి సోయి లేదు. మంత్రివర్గం మంత్రి నుంచి మొదలు పెడితే మంత్రిని పెద్దపల్లి, రామగుండం, హుజూరాబాద్, ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి నల్గొండ జిల్లా కనుక నీళ్ళు ఇస్తే కదా కేసీఆర్ వచ్చి నీళ్ళు ఇచ్చినాకనే కదా బతికింది. మరొక వైపు మల్లన్న సాగర్, కొండపోచమ్మ, బసవాపూర్ వరకు నీళ్ళు ఇస్తే కదా వ్యవసాయం పెరిగింది. 10 ఏళ్ళు ఏం చేసినావు? ఇవాళ 3 రోజులు ఇస్తానంటూ మాట్లాడుతున్నావు. నీ అజ్ఞానం. గత 5 సంవత్సరాలు వరుసగా నీళ్ళు ఇస్తే అద్భుతంగా వ్యవసాయం పెరిగింది, లక్షలాది ఎకరాలు పెరిగింది. ఇప్పుడు ఆ నీళ్లను నువ్వు ఏదైతే కొట్టుకపోయింది అని చెప్పి పదే పదే నువ్వు, నీ మంత్రివర్గ సహచరులు, నీ దోస్తులైన బీజేపీ పార్టీ, నీ దోస్తులైన చంద్రబాబు పార్టీ మాట్లాడుతున్నారో అది అసత్యం. నేను నిన్న సందర్శించిన ఎక్కడ ఏది కొట్టుకపోలేదు, ఒక్కటి కూడా పోలేదు, అన్నీ సిద్ధంగా ఉన్నాయి. మా చేతికిస్తే, కేసీఆర్ చేతికిస్తే 3 రోజుల్లో నీళ్ళు తీసుకొస్తామని చెప్పి నేను ఏదైతే చెప్పినో, కాళేశ్వరం సాక్షిగా, ముక్తేశ్వరం స్వామి సాక్షిగా ఏదైతే చెప్పొచ్చినో ఆ మాట మీద మళ్ళీ నిలబడుతున్న రేవంత్ రెడ్డి, నీకు చేతనైతే అప్పచెప్పి చూడు, 3 రోజుల్లో నీళ్ళు ఇస్తాం. నువ్వు మాట్లాడిన ఏ ఒక్క ప్రాజెక్టు కొట్టుకపోలేదు, ఒక పిల్లర్ కూడా పోలేదు, దాని పెంచు, ఒక చిన్న పెచ్చు కూడా పోలేదు, అన్నీ ఉన్నాయి. అన్ని ప్రాజెక్ట్ కట్టల మీద నేను తిరిగి వచ్చినా నిన్న మొన్న. మేము ఆ మాట మీద సిద్ధంగా ఉన్నాం. ఉరి తీయాలి అన్నవు చూడు, నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు, నీ ఉరిని కూడా మేము కోరుకోవడం లేదు. నీకు చెప్పు దెబ్బ, చెంప దెబ్బ అని కూడా నేను కోరుకోవడం లేదు. అదే కాళేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజ్ మీద నిలబడదాం. అది మేడిగడ్డ, అది సుందిల్లా, అది అన్నారం, ఎక్కడైనా ఏం లేదు. అది కన్నెపల్లి పంప్ హౌజా, అది సుందిలలో ఉన్న సరస్వతి పంప్ హౌజా, లేదా ఎల్లంపల్లి దగ్గర ఉన్న పంప్ హౌజా, లేదు ఆసియాలోనే నెంబర్ 1 అయిన బాహుబలి పంప్ హౌజులు, నందిమేడారం పంప్ హౌజా, లేదా గాయత్రి పంప్ హౌజా లక్ష్మీపురం దగ్గర, ఎక్కడికైనా పోయి నిలబడదాం, ఎక్కడైనా చర్చ పెడదాం. మిడ్ మారేరు కనుక ఇవాళ లక్షలాది క్యూసెక్కుల నీళ్లు ప్రాణహిత నుంచి వస్తుంటే, ముక్తేశ్వర స్వామి కాళ్ళ ముందు నుంచి ఏ కన్నెపల్లి పంప్ హౌస్ అవుతుందో దాన్ని తట్టుకొని పోతుంటే, పైన ఎండిపోయిన గోదావరి కనపడుతుంటే అక్కడ రైతుల కడుపులు మండుతున్నాయి.
అవన్నీ మంచిగానే ఉన్నాయి. స్విచ్ ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగా ఉన్నాయి. నువ్వు కావాలని దుర్మార్గంగా వదిలిపెట్టినా, ఆ పంప్ హౌజుల చుట్టూ, గెస్ట్ హౌజుల చుట్టూ తుమ్మ చెట్లు మొలిచేటట్టు చేసినా అవి మాత్రం ఆన్ చేస్తే నీళ్ళు పోయడానికి సిద్ధంగానే ఉన్నాయి. రైతాంగాన్ని కాపాడడానికి సిద్ధంగానే ఉన్నాయి. కేసీఆర్ పెట్టిన ప్రతి ఒక్కటి కేసీఆర్ చేతికి అప్పచెప్పితే నీకు చేత కాకపోతే మేము నీళ్ళు తెస్తామని చెప్పినాం. నేను ఆ మాట మీద ఉన్నా. నిన్ను నేనో చెంపదెబ్బ కొట్టి ఎక్కర్లేదు. ఎక్కడికి పోతే మేము అక్కడ ఒక రైతును పిలుద్దాం. నేను చెప్పింది అబద్ధం అయితే నేను సిద్ధంగా ఉన్నా చెంపదెబ్బ కొట్టడానికి. నీ మంత్రులు ఎవరైనా సిద్ధంగా ఉన్నారా? రండి ఎవరైనా. నీ మంత్రులు ఎవరైనా పంపినా ఏం లేదు. నేను నువ్వే రా అని కూడా నేను అడగటం లేదు. నీ మంత్రినైనా పంపు. ఆ రైతు పక్కనున్న రైతును పిలిచి ఎవరిని చెంపదెబ్బ కొడతాడో కొట్టమందాం. నేను ఇంత మర్యాదగానే చెప్తున్నా. చాలామంది ఎదురు చూస్తున్నారు బయట నీ భాషలో మాట్లాడమని, కానీ నేను మాట్లాడతలేను. నేను నీ స్థాయికి దిగజాలను. నేను ఇవాళ ప్రతి అక్షరం నువ్వు నిన్న మాట్లాడిన దాంట్లో ఉన్న తప్పుల మీద నేను మాట్లాడిన. చేతనైతే దీనికి వివరణ ఇస్తావా, నువ్వు ఇస్తావా, నీ మంత్రి ఎవరిని ఇస్తారా మాట్లాడమను. నువ్వు నేర్పిన బూతులు మాట్లాడడం కాదు. చెప్తున్నా, రేపు ప్రజల ముందే పెడుతున్నా. సూర్యాపేట తుంగతుర్తి రైతాంగంతోనే ప్రారంభం చేస్తూ ఉన్నా. ఏడాదిని అర్థంగా మీరు మాట్లాడుతున్న మీ భాగవతం అంతా కూడా బయట పెడతా.